తెలుగు కథా పారిజాతాలు శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ స్వాతి ముత్యం. ఈ కథ జానమాలిక మాసపత్రిక మార్చి 2017లో ప్రచురితమైంది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ స్వాతి ముత్యం. సతిపండు, జాగ్రత్తగా పట్టుకో, పళ్ళు దెబ్బతింటాయి, బుట్ట జాగ్రత్త. బస్సు టాప్ మించి చెప్పాడు రాజన్న. అలాగే అన్నా, నువ్వు నెమ్మదిగా దింపు అన్నాడు సత్తిపండు. జామకాయల బుట్టను జాగ్రత్తగా పట్టుకుని కింద పెట్టాడు. రాజన్న బుట్టకు తాడు కట్టి కిందికి వదిలేక సత్తిపండు ఆ బుట్టను అందుకున్నాడు. 4 బుట్టలు బస్సు టాపు మించి కిందకి దింపాక రాజన్న బస్సు పైనుంచి కిందకి దిగి రైట్ రైట్ అని చెప్పగానే నరసాపురం బస్సు శివపురం బస్ స్టాండ్ నుంచి బయలుదేరింది. రాజన్న సత్తిపండు సాయంతో జామకాయ బుట్లను 4 చక్రాల తోపుడు బండిపై పెట్టుకుని రాజీవ్ గాంధీ సెంటర్కు వచ్చాడు. బుట్టల్లోని జామకాయలను బయటకు తీసి బండి మీద సైజుల వారీగా పేర్చాడు. రోజు ఉదయమే కడియపులంక వెళ్ళి జామకాయలు తెచ్చి అమ్ముతూ ఉంటాడు రాజన్న. రాజీవ్ సెంటర్ దగ్గరలోనే 2 హాస్పిటల్సు, 2 హై స్కూళ్ళు ఉండడం వలన సాయంత్రం అయ్యేసరికే రాజన్న దగ్గరున్న జామకాయలు అన్నీ అమ్ముడైపోతాయి. 10 గంటల సమయానికి రాజన్న బండి దగ్గరకు ఓ మోటార్ సైకిల్ వచ్చి ఆగింది. వెంకట్రావును చూడగానే రాజన్న మొహం ఆనందంతో వెలిగిపోయింది. బాగున్నారా బాబూ అని అడిగాడు రాజన్న ఎంతో ఆప్యాయంగా. ఆ, బాగున్నామండి. అమ్మాయి పుట్టినరోజని నిన్ను కలవడానికి వచ్చాం అన్నాడు వెంకట్రావు. వెంకట్రావు కూతురు నీరజ స్వీట్ల ప్యాకెట్ రాజన్నకిచ్చి నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు అని అడిగింది. బాగానే ఉన్నాం తల్లి, నిండు నూరేళ్ళు సుఖంగా ఉండమ్మా అని పెద్ద సైజువి డజన్ జామకాయలు ఓ క్యారీ బ్యాగులో వేసి నీరజకిచ్చాడు రాజన్న. ఆ, అవును, మీ కిరణ్ ఎలా ఉన్నాడు, మొన్న పండక్కి వచ్చాడా అడిగాడు వెంకట్రావు రాజన్నని. లేదండి, బీటెక్ ఫైనల్ ఇయర్ కదా, అందుకు రాలేదు, చదువుకోవాలన్నాడు నవ్వుతూ చెప్పాడు రాజన్న. కొద్దిసేపు మాట్లాడాక రాజన్న దగ్గర సెలవు తీసుకుని బైక్ మీద బయలుదేరి ఇంటికి వచ్చారు నీరజ, వెంకట్రావు. నాన్న, ప్రతి పుట్టినరోజుకి గుడికి వెళ్ళాక సరాసరి రాజన్న దగ్గరికి ఎందుకు తీసుకొస్తావు? ఎందుకంటే కారణం చెప్పవు. ఆయన మన కుటుంబానికి అంత కావలసిన వ్యక్తా? "ఉమ్, ఏ రోజైనా మీరు నాకు నిజం చెప్పాలి, విషయాన్ని దాటవేయొద్దు" తండ్రిని అడిగింది నీరజ. చెబుతానమ్మా, ఈరోజు నీకు తప్పకుండా చెప్తాను అంటూ ఒక్కసారి కళ్ళు మూసుకుని గతంలోకి వెళ్ళాడు వెంకట్రావు. అమ్మా, సరిగ్గా 22 సంవత్సరాల క్రితం నేను వడలి గ్రామంలో ఉండేవాడిని. నాకు సైకిల్ రిపేర్ షాప్ ఉండేది. 2 పాత సైకిళ్ళు అద్దెకు తిప్పుతూ ఉండేవాడిని. గ్రామంలోని సైకిళ్లకు ప్యాచీలు పడినా, గాలి కావాల్సొచ్చినా నా వద్దకే వచ్చేవారు. మీ అమ్మ నిన్ను కడుపుతో ఉంది. ఒక వర్షం రోజున నొప్పులు వస్తుంటూ శివపురం దేవీ నర్సింగ్ హోమ్‌కి తీసుకొచ్చాను. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని, వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టరమ్మ చెప్పింది. అలాగే అన్నాను. మీ అమ్మ బ్లడ్ గ్రూప్ ఏమిటని డాక్టర్ నన్నడిగింది. తెలీదని చెప్పగానే డాక్టరమ్మ కొద్దిగా నా మీద చిరాకు పడ్డారు. ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే అన్ని విషయాలు తెలుసుకోవాలండి అన్నారు. నేను తలదించి ఉన్నాను. ఆవిడ అమ్మ రక్తం పరీక్ష చేసి, అరే, ఇది చాలా అరుదైన రక్తం గ్రూపు అని అన్నారు. నా రక్తాన్ని కూడా పరీక్ష చేశారు. కానీ నాది వేరే గ్రూపు రక్తంగా నిర్ధారించుకున్నారు. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే రక్తం కావాలి. తణుకు నుంచి బ్లడ్ బ్యాంక్ ద్వారా తేవాలన్నా చాలా టైం పడుతుంది అని చెప్పారు డాక్టర్. నాకు కాళ్ళల్లో వణుకు ప్రారంభమైంది. కన్నీళ్లతో డాక్టర్ అమ్మగారిని వేడుకున్నాను. అమ్మా, మీరే మా ఆవిడ్ని బిడ్డని కాపాడాలండి అమ్మా అని ప్రాధేయపడ్డాను. అప్పుడు చెప్పింది ఆవిడ, "హ్మ్, రాజీవ్ సెంటర్ దగ్గర జామకాయలమ్మే రాజన ఉంటాడు. అతన్ని రక్తం ఇమ్మని బతిమాలుకో, వెళ్ళు" అని నన్ను తొందర పెట్టారు.
అదురుతున్న గుండెలతో రాజీవ్ సెంటర్‌కొచ్చాను. జామకాయలమ్ముతున్న వ్యక్తి దగ్గరకొచ్చి, "మీరేనా రాజన్న?" అని అడిగాను. "అవును" అని అతను చెప్పగానే, అతని 2 చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాను. "మా ఆవిడకి ఆపరేషన్ చేయాలి. మీరు పెద్ద మనసు చేసుకొని, రక్తదానం చేసి నా కుటుంబాన్ని నిలబెట్టాలి. డాక్టర్ గారు మీ గురించే చెప్పారు. మీ రక్తం గ్రూపు, మా ఆవిడ రక్తం గ్రూపు ఒకటేనన్నారు. కాదనకండి. నన్ను కరుణించండి" అన్నాను. జామకాయల బండి చుట్టూ జనం నిలబడి జామకాయలు కొనుక్కుంటున్నారు. అతను నన్ను అనునయించి, "కంగారు పడకండి, నేను వస్తాను" అని పక్కనే యాపిల్సు, ద్రాక్షపళ్ళు అమ్మే వ్యక్తికి తన జామకాయల బండి అప్పచెప్పి, నా వెనుకనే నర్సింగ్ హోమ్ వచ్చి మీ అమ్మకు రక్తం ఇచ్చి, మీ అమ్మను, నిన్ను రక్షించాడమ్మాయన. మన కుటుంబాన్ని నిలబెట్టిన మహనీయుడమ్మా రాజన్న. వెంకట్రావు ఒక్క క్షణం ఆగి టేబుల్ పైన మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని నీళ్లు త్రాగాడు. 2 నిమిషాలు స్థిమితపడ్డాక తిరిగి చెప్పడం ప్రారంభించాడు. రోజూ సాయంకాలం వేళలో నర్సింగ్ హోమ్ వచ్చి అమ్మను, నిన్ను చూసి వెళ్ళేవాడు రాజన్న. వారం రోజులయ్యాక హాస్పిటల్ బిల్లు కట్టడం ఎలాగా అని నేను, సూరిబాబు మామయ్య తర్జన భర్జన పడుతూ ఉంటే, రాజన్న తన దగ్గరున్న రూ. 3000 ఇచ్చి ఆదుకున్నాడు. తర్వాత ఎప్పటికో గాని నేను రాజన్నకు ఆ డబ్బు ఇవ్వలేకపోయాను. అప్పుడు కూడా "ఈ డబ్బుకి కంగారేం వచ్చిందండి? నిదానంగా ఇవ్వచ్చు కదా!" అని అన్నాడు. ఒకసారి రాజన్న చుట్టాలింట్లో పెళ్ళికని మనూరు వచ్చాడు. నిన్ను చూడ్డానికి మన ఇంటికొచ్చాడు. అప్పుడు నీకు 3 ఏళ్ళు. ఆ! ఏవండీ అందరూ సైకిళ్ళ నుంచి మోటార్ సైకిల్ మారిపోతున్నారు కదా! మోటార్ సైకిల్ రిపేర్ చేయడం నేర్చుకోండి అని నాకు సలహా ఇచ్చాడు. అతని సలహా ప్రకారం తణుకు వెళ్లి మోటార్ మెకానిజం నేర్చుకున్నాను. ఏడాది గడిచేసరికి మోటార్ సైకిల్ రిపేర్ చేయడంలో అనుభవం సంపాదించాను. తణుకులో సూర్యాలయం వీధిలో చిన్న షాపు తీసుకుని మోటార్ సైకిల్ బాగు చేయడం ప్రారంభించాను. 6 నెలలు తిరిగేసరికి ఖాతాదారులు పెరిగారు. నా చేతి కింద ఇద్దరు కుర్రాళ్ళను కూడా వేసుకున్నాను. ఆర్థికంగా స్థిరపడడంతో వడల నుంచి తణుకు మకాం మార్చాను. నిన్ను కాన్వెంట్‌లో చేర్పించాను. 5 ఏళ్లు గడిచాక రైల్వే స్టేషన్‌కి వెళ్ళే దారిలో స్థలాలు తక్కువ ధరకు రావడంతో రాజన్న సలహా మీద ఒక స్థలం కూడా కొని చిన్న డాబా కట్టాను. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందమ్మా. రాజన్న సలహా వినకుండా మన ఊళ్ళోనే ఉంటే చాలీ చాలని ఆదాయంతో చాలా ఇబ్బందులు పడి ఉండేవాడిని కదా అని. అమ్మ కూలి పనికి వెళ్ళవలసొచ్చేది. నిన్ను డిగ్రీ కూడా చదివించగలిగేవాడిని కాదేమో. జీవితం చాలా విచిత్రమైనది తల్లి. భగవంతుడు మనల్ని ఎలా నడిపిస్తాడో మనం తెలుసుకోలేం. రాజన్న లాంటి ఉత్తములతో నాకు పరిచయం కలిగించి, నా జీవితాన్ని సంతోషాల దారిలో నడిపిస్తున్న దేవుడికి నేను సర్వదా కృతజ్ఞుడిని. అమ్మా, రాజన్న అమ్మే జామకాయలు ఎంత తియ్యగా ఉంటాయో, అతని మాటలు కూడా అంత మధురంగా ఉంటాయమ్మా. ఇప్పటికీ అతను రక్తదానం చేస్తూ ఎంతోమంది జీవితాలకు వెలుగునిస్తున్నాడు. రాజన్న నిజంగా చాలా గొప్పవాడు తల్లి. కొందరి ఆదర్శాలు కాగితాల వరకే పరిమితమవుతాయి. మరికొందరి నీతి సూత్రాలు మైకులు వరకే వినిపించి ఆగిపోతాయి. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్లుగా ఫలితం ఆశించకుండా మనిషిగా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్న మహనీయుడమ్మ రాజన్న. తండ్రి చెప్పిన మాటలు విన్నాక నీరజకు రాజన్న మీద గౌరవం మరింతగా పెరిగింది. వ్యాపారం చేసి ఎంత త్వరగా డబ్బు సంపాదించి ఎలా విలాసంగా జీవించాలన్న భావాలతో జీవిస్తున్న వారికంటే భిన్నంగా, ధర్మబద్ధంగా వ్యాపారం చేస్తూ, సమాజ వికాసానికి తోడ్పడుతున్న రాజన్న నిజంగా ఒక స్వాతిముత్యమే అనే నిర్ధారణకొచ్చింది నీరజ. మర్నాడు తన స్నేహితురాలు సంధ్యని తీసుకుని స్కూటీ మీద శివపురం వచ్చి రాజన్నను కలిసింది. అతని గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుని, తన ఫోన్‌లో రాజన్న ఫోటో తీసుకుంది నీరజ. తణుకు వెళ్ళాక సంధ్య అన్నయ్య రామకృష్ణను కలిసి రాజన్న వివరాలు, ఫోటో అతనికిచ్చింది. రామకృష్ణ తణుకులో ప్రముఖ దినపత్రికకు రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. మూడవ రోజున రక్తదాతలకు స్ఫూర్తి రాజన్న అన్న హెడ్డింగ్‌తో రాజన్న ఫోటోతో ఒక న్యూస్ ఐటెమ్ దినపత్రికలో వచ్చింది. శివపురంలో జామకాయలు కొనుక్కోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ న్యూస్ చూసి రాజన్న దగ్గరకొచ్చి అభినందించారు.
ఇది జరిగిన వారం రోజులకు శివపురం తహసీల్దారు జీపు మీద రాజన్న బండి దగ్గరకొచ్చారు. "దండాలయ్యా! మీరిలా వచ్చారు" అన్నాడు రాజన్న. "చూడు రాజన్న, నీ గురించి చాలా విన్నాను. పత్రికల్లో కూడా చూశాను. ఎల్లుండి రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా మన జిల్లా కలెక్టర్ గారు ఏలూరులో నిన్ను సన్మానిస్తున్నారు. ఇదిగో ఆహ్వానం." తహసీల్దారు ఒక కవరు రాజన్నకిచ్చి అభినందించి వెళ్ళిపోయారు. ఏలూరులో జిల్లా కలెక్టర్ నుండి సన్మానం అందుకున్నాక తణుకులో రోటరీ సంస్థ వారు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నాడు రాజన్న. నీరజ తాను స్వయంగా వేసిన రాజన్న రంగుల చిత్రపటాన్ని ఆ సభలో రాజన్నకు అందించింది. సభికుల కోరిక మేరకు రాజన్న మైక్ దగ్గరకొచ్చి మాట్లాడసాగాడు. పెద్దలందరికీ నమస్కారాలు. నేను పెద్దగా చదువుకోలేదు. నేను చాలా చిన్నవాడిని. మీ అందరి ముందు నిలబడి మాట్లాడేంత గొప్పవాడిని కాదు. నేను 5వ తరగతి వరకే చదువుకున్నాను సార్. మా నారాయణ మాస్టారు ఒక మాట చెప్పేవారు. ఎవరికైనా అన్నం పెడితే వాడికి ఒక పూట కడుపు నిండుతుంది. కానీ ఎవరికైనా రక్తదానం చేస్తే ఆ కుటుంబం నిలబడుతుంది. ఆ వ్యక్తికి పునర్జన్మ లభించినట్లేనని ఆయన చెప్పేవారు. ఆ మాటలు నాలో బలంగా నాటుకుపోయాయి. మనిషి జన్మ ఎత్తినందుకు సాటి మనిషికి సాయపడుతున్నాను. అంతేగాని నేను ఏదో గొప్ప పని చేస్తున్నానని అనుకోవడం లేదండయ్యా. మా నీరజమ్మ మాట కాదనలేక ఇక్కడికొచ్చాను. ఆ బిడ్డ కలకాలం చల్లగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీ అందరికీ మరోసారి నమస్కారాలు. సెలవు. రాజన్న మాటలు పూర్తి కాగానే సభంతా చప్పట్లతో మారుమ్రోగింది. నీరజ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కదలాడాయి. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.